జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. ఆ దొంగ దాదాపు 2 గంటల పాటు ఇంట్లో గడిపాడు. కిచెన్ రూమ్ లో సీసీ కెమెరా వైర్ ని కట్ చేసిన దుండగుడు కిచెన్ లోనే కొంతసేపు ఉన్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డీకే అరుణ వాచ్మెన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగ హల్చల్ చేశాడు. ఆ అర్ధరాత్రి సమయంలో కిచెన్ గుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి చూసుకోవచ్చు ఎక్కడైతే ఆగంతకుడు డీకే అరుణ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో అదే కిచెన్ కి సంబంధించిన ఏరియాగా ఉంటుంది. దీనికి సంబంధించి దీన్ని పూర్తిగా బ్రేక్ చేసి లోపలికి వెళ్లాడు. సుమారుగా గంటన్నర పాటు కూడా కిచెన్ లో తరతాడుచు కనిపించినట్టుగా ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంటనే ఎవరైతే వాచ్మెన్ ఉంటారో స్థానిక పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి పూర్తి వివరాలు కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏం జరిగింది, ఎన్ని గంటలకి ఆగంతకుడు చేరుకునే ప్రయత్నిస్తారు చెప్పండి బ్రదర్. ఎన్ని గంటలకి ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు? అరౌండ్ 3 గంటలకు అట్లా రావడం జరిగిందండి. 3 గంటలకు శబ్దం వచ్చింది. శబ్దం వచ్చినప్పుడు కింద చూస్తే ఏం కనిపించలేదు. కనిపించకపోతే సరే అని మనం పడుకొని ఎర్లీ మార్నింగ్ 6కి లేచి చూస్తే అతని కాళ్ళు అచ్చులు ఉన్నాయి, ఫుట్ రేట్స్. అవి చూసిన తర్వాత మేము ఎమ్మడే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా చెక్ చేయడం జరిగింది. మేడం వాళ్ళ ఇంట్లో చెక్ చేస్తే ఆంతకుడు ఈ కిటికీల నుంచి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఒక్కొక్క సీసీ కెమెరా కేబుల్ ఎక్కడెక్కడ ఉందో మెయిన్ అవన్నీ కట్ చేసుకుంటా ఇంట్లో సుమారు 1 గంటన్నర సేపు ఉన్నారు. అంటే ఎటు సైడ్ నుంచి వచ్చిన ఆనవాళ్ళు ఏమన్నా మీకు లభించిందా? గోడ నుంచి వచ్చాడు. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి ఈ గోడ నుంచి ఇక్కడ దుంకేసి ఈ కిటికీ విరగొట్టుకుని లోపలికి వెళ్ళారు అనమాట. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ గోడ నుంచి కూడా లోపలికి వచ్చి ఆ తర్వాత ఏదైతే కిచెన్ కి సంబంధించిన విండో ఉంటుందో విండోని క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి ఆ తర్వాత కూడా ఇంట్లో ఎక్కడైతే హాల్లో కావచ్చు లేకపోతే మిగతా ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే ఆ సీసీటీవీ ఉంటుందో వాటిని కూడా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఒకసారిగా వినికిడి రావడంతో ఏదో అలజడి రావడంతో కూడా లోపల ఉండే వాళ్ళు ఒకసారిగా అప్రమత్తం అయ్యారు. అప్పుడే బయటకు వచ్చే లోపల కూడా తిరిగి ఇదే ఎగ్జిట్ నుంచి కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆగంతకుడు గతంలో ఈ చుట్టుపక్కల ఏమన్నా రెక్కి నిర్వహించాడా ఏంటన్నా కూడా కొంత సమాచారం రావాల్సింది. వెంటనే 2 నుంచి 3 గంటల ప్రాంతంలో కూడా ఆగంతకుడు ఇంట్లోకి చొరబడేట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎవరైతే ఆగంతకుడు ఈ గోడ నుంచి బైక్ ఎక్కే ప్రయత్నం చేశాడో చూసుకుంటే ఇక్కడ దాని కింద కూడా అటు రైట్ సైడ్ లో ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కానీ అందులో కూడా అతడి ఆనవాళ్లు కావచ్చు కదలికలు కూడా కొంత రికార్డ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కింద భాగం చూసుకుంటే పూర్తిగా ఒక మనిషి సపోర్ట్ ఉంటేనే కూడా పైకెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇంత పెద్ద హైట్ ఉన్న గోడకు సంబంధించి కూడా ఎట్లా పైకి వచ్చాడు ఏంటనేది కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఎటు సైడ్ కూడా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పూర్తిగా ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా డోర్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కావచ్చు ఫ్రంట్ సైడ్ మరొక సైడ్ చూసుకుంటూ కూడా వేరే ఇల్లు ఉన్నాయి. కానీ అతడు చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం కూడా ఈ గోడ తూకి ఇందులోకి వచ్చి దీనికి సంబంధించి దీన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంట్లో ఉండేవారు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. వచ్చిన సమాచారం అందించి ప్రస్తుతానికైతే పోలీసులు కూడా ఘటనా స్థలానికి ఉదయం చేరుకున్నారు. ఏ విధంగా ఆగంతకుడు ఇంట్లో ప్రవేశించాడు ఏంటన్న కోణంలో ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వచ్చిన వ్యక్తి గతంలో ఈ చుట్టుపక్కల ఏమన్నా తలచాడా, ఈ చుట్టుపక్కల సంబంధించిన వారు ఎవరైనా కదలికలు ఉన్న కొండలు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి. నవీన్తో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.